బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 17 లోక్సభ స్థానాలకు గాను 17 చోట్ల పోటీ చేస్తామని చెప్పారు. మార్చ్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, స్కెడ్యూల్ వచ్చేలోగా తమ యాత్రలు పూర్తి చేస్తామన్నారు. లోక్సభ ఎన్నికలయ్యాక రాహుల్ శాశ్వతంగా విదేశాలకు వెళ్తారంటూ సెటైర్ వేశారు కిషన్ రెడ్డి. తలకాయ మెడ మీద తలకాయ నెలలు మాట్లాడుతుంటారు కాబట్టి దేని చేస్తుందని. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. ఏ ఉత్తర తెలంగాణ, ఏ దక్షిణ తెలంగాణ, ఏ కాశ్మీరు, ఏ కన్యాకుమారి ఏది చూడరు. దేశమంతా కూడా ఈరోజు మోడీ గారి వెనుక ఉంది. కాబట్టి తప్పకుండా ఒక ఉప్పెనలాగా దేశ ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఇవ్వబోతా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ 2019లో 3 నెలలు పోయాడు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చే మే ఎండింగ్లోనో జూన్లోనో 6 నెలలు పోతాడు. విదేశాలకు పోతాడు, రాడు. మళ్ళీ నోటిఫికేషను ప్రచార ప్రసార సాధనాల్లో వస్తున్నటువంటి వార్తలను బట్టి మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే మా యొక్క యాత్రను పూర్తి చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దర్యాప్తు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయరు. కాబట్టి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ని కూడా 6వ నోటీస్ పంపారు. కాబట్టి ఇంకా నోటీస్ పంపించడంతో అరెస్ట్ అవుతారందా? అది కాదు కదా. కాబట్టి మీరు అంటున్నది ఏదైతే కేసు ఉందో సుప్రీంకోర్టులో ఉంది, వాళ్ళు చేసుకుంటారు. మాకు సంబంధం ఉండదు. డే టు డే మాకు సంబంధం లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మేము చూడము. మా గవర్నమెంట్ కూడా ఏజెన్సీ డే టు సంబంధం లేదు. కాబట్టి అది నాకు తెలిసినంత వరకు అనేక దర్యాప్తులు జరుగుతారు. ఒక కేసు ఉంటే కొన్ని వందల మందిని దర్యాప్తు చేస్తారు ఏజెన్సీలు. చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అనుకుంటే ఎట్లా అనుకుంటారు?